వయసు ఒక సంఖ్య మాత్రమే. కలలు పెద్దవైతే, కృషి నిజాయితీగా ఉంటే చరిత్రను చిన్న వయసులోనే రాయొచ్చు. ఇది ఒక కథ కాదు, ఇది వైభవ్ సూర్యవంశీ అనే భవిష్యత్తు భారత క్రికెటర్ జీవితం. బీహార్లో తాజ్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో 2011 మార్చ్ 27 వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి క్రికెట్ అంటే ప్రాణం. మిగిలిన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే వైభవ్ మాత్రం బ్యాట్ బాలుతోనే రోజులు గడిపేవాడు. అతని ప్రతిభను ముందుగా గుర్తించింది అతని కుటుంబం మాత్రమే. తన కొడుకులో ఏదో ప్రత్యేకత ఉంది అని గుర్తించిన తండ్రి తన ఆర్థిక పరిస్థితులను పట్టించుకోకుండా వైభవ్ను క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. ఉదయం స్కూల్, సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్. రోజుకి 24 గంటలైనా 48 గంటల పాటు నెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అంటే అతని కృషి, అతని ప్రాక్టీస్ అలసటకు చోటు లేదు. చిన్న వయసులోనే వైభవ్ పెద్ద బౌలర్ని ఎదుర్కొంటూ ధైర్యంగా బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అండర్-14, అండర్-16 మ్యాచ్లలో సెంచరీల మీద సెంచరీలు. అతని బ్యాట్ మాట్లాడితే రికార్డులు వణికిపోతాయి. కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీకి ఎంపిక అవ్వడం భారత్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత. ఇది సాధారణ విషయం కాదు. ఇది అతనికి అంకిత భావానికి, క్రమశిక్షణకు లభించిన ఫలితం. వయసు చిన్నదైన ఆత్మవిశ్వాసం మాత్రం పెద్దది. ఐపీఎల్ వేదికపై అడుగుపెట్టిన అత్యంత చిన్న వయస్సులలో వైభవ్ ఒకడు. ఫస్ట్ బౌండరీ, ఫస్ట్ సిక్సర్. అనుభవజ్ఞులైన బౌలర్లను భయం లేకుండా షాట్లు ఆడడం అతని ప్రత్యేకత. అతని ఆటను చూసి క్రికెట్ అభిమానులే కాదు, క్రికెట్ లెజెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు. చిన్న వయసులోనే లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీ కొట్టినటువంటి ప్రపంచ రికార్డ్. యువ క్రికెటర్లలో అత్యంత వేగంగా పేరు సంపాదించిన ఆటగాడు. మరీ ముఖ్యంగా భారత్ ప్రధాని మంత్రి జాతీయ బాలల పురస్కార్ అందుకున్న యువ క్రికెటర్. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసిన క్షణం వైభవ్ జీవితంలో అమూల్యమైనటువంటి జ్ఞాపకం. వైభవ్ విషయంలో అతని టాలెంట్ మాత్రమే కాదు, అతని క్రమశిక్షణ, వినయం, కోచ్ మాటలు వినే స్వభావం, నేర్చుకోవాలనేటువంటి తపన, ఇవన్నీ అతన్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. అతను ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇది నా మొదటి ప్రయత్నం మాత్రమే, నా మొదటి అడుగు మాత్రమే అని. క్రికెట్ నిపుణుల మాటల్లో ఇతను భారత్ క్రికెటర్కు భవిష్యత్తు రత్నం. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే తర్వాతి తరం ఫ్యూచర్ సూపర్ స్టార్ అని. అతని లక్ష్యం ఒకటే, టీమిండియా జెర్సీ ధరించి దేశానికి విజయాలు అందించడం. యువతకిచ్చే సందేశం ఏంటి అని సూర్యవంశీని అడిగితే, వయసు కాదు కృషి ముఖ్యం, పరిస్థితులు కాదు పట్టుదల ముఖ్యం, కలలు కనడమే కాదు వాటి కోసం పని చేయడం ముఖ్యం అని అతను బదిలిచ్చాడు. వైభవ్ సూర్యవంశీకి చిన్నప్పటి నుంచే ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఆటగాడు ఎవరో తెలుసా? సచిన్ టెండూల్కర్. దస్ అ లెజెండరీ క్రికెటర్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్. అవును, భారతదేశ క్రికెట్ దేవుడిగా పేరుగాంచినటువంటి సచిన్ టెండూల్కర్ వైభవ్కి రోల్ మోడల్. వైభవ్ ఒకసారి చెప్పిన మాటలు ఏంటంటే, సచిన్ సార్ ఆట చూస్తేనే క్రికెట్ అంటే ప్రేమ పెరిగింది, ఆయనలా దేశానికి ఆడాలనేది అతని కల అని. అలానే వైభవ్కి సచిన్తో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టం. తన తండ్రి తొలిసారి బ్యాట్ కొనిచ్చిన రోజు వైభవ్ జీవితంలో మర్చిపోలేని క్షణం. ఆ రోజు నుంచి నా కళారూపం వచ్చిందని వైభవ్ చెప్తూ ఉండేవాడు. కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీ సెలక్షన్ అనేది అతని జీవితంలో కళ నిజమైన రోజు. తన పేరును రంజీ ట్రోఫీ జాబితాలో చూసినప్పుడు వైభవ్ కన్నీళ్లతో తండ్రిని కౌగిలించుకున్నాడని కోచ్ చెబుతుంటారు. ఐపీఎల్ అంటే ఒక పెద్ద వేదికపై ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బౌండరీని 6 కొట్టడం అనేది తన జీవితంలో అత్యంత ఆనందమైనటువంటి క్షణం. ఆ చప్పట్లు, ఆ శబ్దం, అదంతా అతన్ని మర్చిపోలేనటువంటి. వైభవ్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, తన ప్రతి విజయంలో వాళ్ళ తల్లిదండ్రుల త్యాగం ఉంది అని.
వాళ్ళ కళ్ళల్లో గర్వం చూడడమే తనకు అత్యంత పెద్ద అవార్డు అని. ఒకసారి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా నిరాశతో కూర్చున్న వైభవ్కు తన తండ్రి చెప్పిన మాట ఏంటంటే, ఓటమిని నిన్ను ఆపకూడదు, నీ ప్రయాణాన్ని నేర్పించాలి. అది వైభవ్ జీవితాన్ని మార్చేసిన మాట. సచిన్ ఆదర్శంగా తీసుకొని స్వంత జ్ఞాపకాలతో బలపడుతూ భారత్ క్రికెట్ భవిష్యత్తుగా ముందుకు సాగుతున్న పేరే వైభవ్ సూర్యవంశీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.